ఉపాధ్యాయుడే పిల్లల మార్గదర్శకుడు. ఉపాధ్యాయుడే సామాజిక సంఘర్షకుడు. పిల్లల మనోగతం తెలిసిన వాడు ఉపాధ్యాయుడు. అలు పెరుగక చదువులు నేర్పే అతను ధన్యుడు. కరకు మెదళ్లను కుసుమ కోమలం చేస్తాడు. ప్రపంచ విజ్ఞానాన్ని ప్రోధి పట్టుకుని అద్భుత నైపుణ్యంతో పిల్లలకు అవగతం చేస్తాడు. అతనే ఉపాధ్యాయుడు, అతనే సంఘజీవి. తరగతి గదిలోనే వర్తమాన భూత భవిష్యత్లను దర్శనం చేస్తాడు. పిల్లల మనోఫలకం సుచిర సుందరం చేస్తాడు. ఉపాధ్యాయుడే లేకపోతే సమాజం అనాగరికమయ్యేది. విద్య లేవైన ఉపాధ్యాయునికి కొట్టిన పిండి. చదువులతో పాటు ఆటపాటల్లో ఆరితేరేలా మార్గదర్శనం చేస్తాడు. అతనే ఉపాధ్యాయుడు, అతనే సంఘజీవి. అతనే ఉపాధ్యాయుడు, అతనే సంఘజీవి. చదువుకుందురు రండిరా అని పిల్లల ఇంటికెళ్ళి బడిపట పట్టిస్తాడు. విజ్ఞాన జ్యోతులుగా తీర్చిదిద్దబడేది బడిలో. పాఠశాల కలలు కానే పిల్లల కల్పతరు. చిన్న పిల్లల స్వచ్ఛమైన మనసులో పట్టచాడ ముద్దలు జీవితాంతం మరుగడుగున్న ప్రోత్సాహాన్నిస్తాయి. వారి మూర్తి మొత్తం తీర్చిదిద్దబడేది పాఠశాలలోనే. ఆయన అక్షర మాటలు అద్భుతం. తాగిపోతే అలాంటి ఉపాధ్యాయుడు ఉండడం ఈ సమాజానికి తీసుకొచ్చి. ఉపాధ్యాయుడే, ఉపాధ్యాయుడే, ఉపాధ్యాయుడు. అరమరికలు లేని స్నేహ సౌభ్రాతృత్వాలు వెళ్ళి విరిసెడి బళ్ళోనే. పాఠశాల చదువుల సరస్వతి పుట్టినిల్లు. పాఠశాల సకల విద్యలకు తెరచిన ద్వారం. చదువుల పూల మకరందాలను ఆస్వాదించే వాళ్ళు విద్యార్థులు. వారి త్యాగాల గుమ్మంలో అందుకే వినరా ఉపేంద్ర సార్ మాట. ఈ లోకం కొరకు తిరుగు, ఈ జనం బాధలు విను, వారి కష్టాలు తీర్చు. ఉపాధ్యాయుడే, ఉపాధ్యాయుడే.